ఇక నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్లో ఉదయం 11:30 కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రైతు భరోసాపై చర్చించారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికపై చర్చించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. దీంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక దీంతో పాటు అనర్హులను తొలగించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంటలు పండించని భూ యాజమానులకు 21,000 కోట్లకు పైగా ఇచ్చారని, కానీ ఇప్పుడు నిజంగా సాగు చేసే నిజమైన రైతులందరికీ రైతు భరోసా పథకం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కొండలు, గుట్టలు, రహదారులకు కూడా పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నందున వాటిని గుర్తించేందుకు కసరత్తుపై చర్చించారు. నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్లో ఉదయం 11:30 కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియట్లో నేడు ఉదయం 10:30 గంటలకు కేబినెట్ సమావేశం అన్నారు. కానీ కాస్త ఆలస్యంగా, అంటే 12 గంటలకు కేబినెట్ సమావేశం అయితే రాబోతుంది. మొత్తంగా ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చించున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించిందో దాంట్లో నివేదికలో కొలికి తెచ్చే అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సబ్ కమిటీలో. మరి వచ్చే ఏడాది అంటే సంక్రాంతికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది. మరి రైతు ప్రభుత్వం అని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే 1,00,000 రుణమాఫీ ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి. సో ఇప్పుడు అనుకున్న ప్రకారం వైపు ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికప్పుడు రైతుల వ్యతిరేక పార్టీ అని 6 గ్యారెంటీలని పూర్తిగా విమర్శిస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవాలి. ఏదైతే రైతులకు రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఆ రకంగా మొత్తంగా ఈ శాఖ, ఆర్థిక శాఖ దృష్టి కూడా సారిస్తుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తున్నట్టుగా కూడా ఈ కమిటీలో తెలుస్తుంది. మరి అనర్హులుగా అయితే తొలగించేందుకు దీంతో పాటు మంత్రివర్గ ఉపసంఘానికి ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు కూడా జరిగింది. మరి గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంటలు పండించిన భూ యజమానులకు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చారని, అదే రైతులు కేవలం భూమి ఉంది మాత్రమే, రైతు పండించకపోయినా కేవలం భూమి పట్టబడింది. సో దానిపైన అన్నిటిపైన కూడా నేడు పూర్తిగా ఈ సమీక్షిస్తున్నారు. ఇంకా దీనిపైన పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేందర్.